ఈరోజు పొద్దునే మా వాడికి గొడవతో మొదలైపోయింది. వాడు చూడండి ఎలా నా మీద పడి అల్లరి అల్లరి చేస్తూ ఉన్నాడు. వాడి గోల నేను భరించలేకపోతున్నాను అసలు. కిచెన్లోకి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ వంట మొదలు పెట్టేశాము. మా వాడికి బ్రెడ్ ఆమ్లెట్ కావాలంట, వాడితోనే కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ వాడితో కూడా చేపించాను, వాడు కూడా నేర్చుకోవాలని. అదిగో వాడు చేసినంతసేపు వాళ్ళ అక్కతో ఆర్గ్యూ చేస్తానే ఉన్నాడు. వాళ్ళ అక్కేమో నాతో పాటు పొటాటో ఫ్రై నేర్చుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ పొటాటో కర్రీ చేసుకుంటూ ఒకేసారి మా పాపతో పాటు కొంచెం పని కూడా చేపిస్తూ ఉన్నాను. ఆ రోజు పొద్దున్నే లేసి హడావుడిగా కొంచెం కూరలు అన్నం అన్నీ చేసుకొని ఇల్లు సర్దుకొని పిల్లల్ని మళ్ళీ రెడీ చేయాలి కదా. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ వల్ల స్కూల్ లేదు, వాళ్ళని కూడా ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నేను అదే పనిగా వాళ్ళతో ఇలా వంటలో కొంచెం కొంచెం హెల్ప్ చేయించుకుంటూ ఉన్నాను. And it's almost 10 o'clock. Usually I go to work around 7 o'clock, but ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువ అపాయింట్మెంట్స్ లేవు. సో ఐ జస్ట్ ఫినిష్ ఆఫ్ 1 or 2 అపాయింట్మెంట్స్ బిఫోర్ 2 o'clock అండ్ ఇంటికి వచ్చేసి మళ్ళీ పిల్లలతో స్పెండ్ చేసుకుంటాను. మార్నింగే వాళ్ళకి వర్క్ అవన్నీ ఇచ్చేసాను, ఏం చేయాలి ఏంటి అని కొన్ని చెప్పాను. వాళ్ళకి లెసన్స్ జరుగుతున్నాయి ఆన్లైన్లో. సో దే విల్ బీ బిజీ విత్ దేర్ వర్క్ బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్. అండ్ నాన్న ఉన్నారు వాళ్ళతో పాటు. సో దే విల్ మేనేజ్. ఐ గెస్ నౌ దే ఆర్ బిగ్ ఎనఫ్ టు మేనేజ్. నా వర్క్ అయిపోయిన తర్వాత దారిలో వస్తూ వస్తూ కొంచెం షాపింగ్ కూడా ఫినిష్ చేసుకున్నాను. గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళాను. బాగా బిజీగా ఉంది. అసలు లాక్డౌన్ ఏమో కానీ అందరూ అక్కడే ఉన్నారనిపించింది నాకు, మాస్క్లు వేసుకొని. మరి ఇంకా దారిలో వచ్చేప్పుడేమో మ్యాంగోస్ దొరికాయి అక్కడే, వెరీ యమ్మీ అండ్ టేస్టీ. సో వి డిసైడెడ్ టు మేక్ కస్టర్డ్. అండ్ మా అమ్మాయి నేను కలిపి కస్టర్డ్ ఈవినింగ్ 4 o'clock కోసం అని ఇప్పుడే రెడీ చేసుకొని ఉన్నాము. తర్వాత మా పాప కాసేపు చదువుకుంటూ ఉంది, తర్వాత మా బాబు కూడా చదువుకుంటున్నాడు. నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేసేసాను. కాసేపు మేము ముగ్గురం కూర్చొని మొనొపోలి సరదాగా ఆడుకున్నాము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే మా అమ్మాయి గెలిచింది, అందుకే విక్టరీ డ్యాన్స్ అంట ఇది. గెలిచానని వాళ్ళ తమ్ముడిని ఎక్కిరిస్తూ ఇలా డ్యాన్స్ చేసింది. ఇంకా ఆ తర్వాత మేమందరం కస్టర్డ్ తింటూ స్టోరీ టైం స్టార్ట్ చేసుకున్నాము. ఒక ఇంట్లో రమ రవి అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త దిగుతారు. ఓకే, వాళ్ళు ఒక రోజు టీ తాగుతూ వాళ్ళు మన ఇంట్లోనే విండోలో నుంచి చూస్తూ పక్కింటి వాళ్ళని అలా కనిపిస్తూ ఉంటారు. ఒకరోజు పక్కింటి ఆమె బట్టలు ఆరేస్తూ ఉంటే వాళ్ళు టీ తాగుతూ ఆమె రమ చెప్తుంది రవితో, ఏంటి చూడు ఆవిడకి బట్టలు ఉతకడం కూడా రాదు, ఎంత మరకలుగా ఉందో ఆమెది అని చెప్తుంది. కానీ రవి ఏమీ మాట్లాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లనే కూర్చొని వాళ్ళు టీ టైంలో చూస్తే ఆమె ఎప్పటిలానే బట్టలు ఆరేస్తుంది. చూస్తే మళ్ళీ మురికిగా ఉంటాయి, బట్టలు మురికిగా ఉన్నాయి చూడండి, ఆమెకు బట్టలు కూడా ఉతకడం రాదు అని చెప్తుంది. అయితే ఈసారి మళ్ళీ అట్లనే ఒక 4 days 5 days కంటిన్యూ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక 1 week తర్వాత బట్టలు చూస్తే ఆమె రవి మాత్రం ఎప్పుడు ఆమెనేమి కమెంట్ చేయడు, ఆ బట్టలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనేది. తర్వాత 1 week తర్వాత చూసి, అరే ఈరోజు ఆమెకి ఎవరో బట్టలు ఉతకడం నేర్పినట్టున్నారు, బాగా శుభ్రంగా ఉతికింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు చూడండి ఎంత నీట్గా ఉందో అనగానే రవి చెప్తాడు, నాకు తెలుసు ఎలా ఉతికిందో అంటే. మీకు ఎలా తెలుసు, ఏం జరిగింది అంటే, లేదు నేను ఈరోజు కిటికీ మన విండోని క్లీన్ చేశాను గ్లాస్ని, అందుకే నీకు నీట్గా కనిపిస్తుంది అని చెప్తారు. అంటే హౌ వి జడ్జ్ అదర్స్ అంటే మన దానిలో ఉన్నది మురికి అనేది విండోలో, అది క్లీన్ చేసుకోకుండా పక్కన బట్టలు ఉతకట్లేదు శుభ్రంగా, బట్టలు నీట్గా ఉతకట్లేదు అని మనం జడ్జ్ చేస్తూ ఉంటాం. సో వెన్ యూ ఆర్ సీయింగ్ ఎనీథింగ్, డోంట్ జడ్జ్ జస్ట్ ఎట్ దట్ మూమెంట్, టేక్ యువర్ టైమ్, థింక్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ రాంగ్, సమ్టైమ్స్ యూ మైట్ బీ రాంగ్ ఇన్ ఇట్. ఓకే ఓకే, నౌ లెట్స్ గో అండ్ మేక్ అవర్ డిన్నర్. పిల్లలు మేము కలిపి పాస్తా చేసాము. చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఒకరినొకరు ఎక్కిరించుకుంటూ జోకులు వేసుకుంటూ ఇలా మేము పాస్తా సరదాగా చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చింది. కాకపోతే ముందు కొంతసేపు ఆడుకొని తర్వాత వచ్చి తిందాం అనుకున్నాము. నేను కూడా వెళ్ళి మా యార్డ్లో చక్కగా పిల్లలతో పాటు సైక్లింగ్ చేశాను. ఎన్ని రోజులైందో నేనైతే సైక్లింగ్ చేసి. మా వాడేమో బాగా పొడుగు పెరిగి, నేను చూడు అప్పుడే మమ్మీ కన్నా పొడుగున్నానని చెప్పి నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాడు ఆ ఫోటోలో. అండ్ వీ హ్యాడ్ ఫన్, బాగా నవ్వుకున్నాం ఆ రోజు. ఇంకా వచ్చేసి
మేము ఆ రోజు ఓగ్లియో పాస్తా చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ మా హస్బెండ్ మేము అందరం కూర్చొని తిన్నాము పాస్తా విత్ ష్రింప్. తర్వాత మా పాప వాళ్ళు చదువుకుంటుంటే ఆమెకు కొంచెం చదువులేదో హెల్ప్ అవసరం ఉందంటే కూర్చొని హెల్ప్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఆమెకు కూర్చొని ఇంకా చదువుకున్న తర్వాత కూర్చొని కబుర్లు చెప్తూ ఉంది, వాళ్ళ స్కూల్ విషయాలు, వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ గురించి అందరి గురించి చెప్తూ ఉంది. ఐ వాజ్ లిజనింగ్ టు హర్ అండ్ అప్పుడు బాగా నవ్వుకున్నాం. తర్వాత మా వాడేమో ఐప్యాడ్ని వదలట్లేదు, మా కన్వర్జేషన్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని వాడి చేతిలోంచి మేము ఐప్యాడ్ లాక్కోవాలని చూసాం. కానీ వాడు పెద్దగా అయిపోయాడు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయినాడు, మాతో ఫైట్ చేస్తున్నాడు. ఇదివరకులా నేను పట్టుకోలేకపోతున్నాను. సో మా అమ్మాయి నేను ఒక పార్టీ, సో మేము ఇద్దరం కలిపి లాగుతూ ఉన్నాము. అదిగో మా పాపకు దొరికింది, అందుకే అది ఎంజాయ్ చేస్తూ ఉంది. అది పిల్లలు హాయిగా ఇలా నవ్వుతూ ఉంటే ఎంత చక్కగా ఉంటుంది కదా చూడడానికి. అబ్బా ఎంత సంతోషంగా ఉందో నాకు చూస్తుంటే. అండ్ అదిగో వాడు అస్సలు వినట్లే. Yes, now the time is around 8 o'clock and పిల్లలు చదువుకుంటున్నారు. నేనేమో నా రూమ్లోకి వచ్చాను కాస్త రిలాక్స్ అవటానికి. ఇంకా ఇలాగే నా డే ఇన్ మై లైఫ్ డ్యూరింగ్ ద క్వారంటైన్ టైమ్ ఈజ్ యూజువల్లీ ఐ వేక్ అప్ అరౌండ్ 5:30, బట్ బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ వల్ల కొంచెం బద్ధకంతో 6:30కి లెగుస్తున్నాను. అండ్ రేపు వంటకి ఏమేం కావాలో అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు అపాయింట్మెంట్స్ ఉంటే దానికి కూడా మా సెక్రటరీతో మాట్లాడాను. సో నా వర్క్ యూజువల్గా 2 o'clock అయిపోతుంది వర్క్ ప్లేస్లో. సో ఇంటికి వచ్చేసి పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేశాను. అండ్ ద డే వాజ్ ఫ్రూట్ఫుల్ ఫర్ మీ, ఎందుకంటే పిల్లలకి కాస్త కుకింగ్ నేర్పించాను, వాళ్ళతో టైం స్పెండ్ చేశాను, వాళ్ళతో కాసేపు ఆడుకున్నాను. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నేను ఎక్కువగా వాళ్ళకి టైం స్పెండ్ చేసి ఐ డెంట్ హ్యావ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్, బట్ నౌ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ అలాంగ్ విత్ దెమ్. వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో పాటు ఉండి, అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ బీయింగ్ విత్ దెమ్. అండ్ ఐ నో దట్ దే ఆర్ నౌ 10 and 12. సో వన్స్ దే గో టు దేర్ యూనివర్సిటీస్, మేబీ అరౌండ్ ఒకసారి వాళ్ళకి ఒక 12 years, వాళ్ళకి ఒక 17-18 years వస్తే వాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళిపోతారు. సో ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ very much and spend as much as possible and create beautiful memories with them. That's the reason why I started making these videos also, so that I could have these memories with me. And I know I can't even imagine the time when they leave me to the universities, because they have become my life, my world and my everything now. And I don't know, maybe I didn't expect that I will get tears in my eyes now when I think of that they will be leaving me soon. Life will be so much difficult, but still we will create more memories then, and that will be more a different type of life now than compared to when they were small children. And around 9 o'clock kids will go to bed, and నేను 10 o'clock లోపు పడుకుంటాను. అండ్ ఉదయాన్నే యూజువల్గా అయితే 5కి కదా లెగవాల్సింది, అందుకనే కొంచెం ముందు పడుకుంటాం. మా ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఈవినింగ్ 6:30-7 కల్లా డిన్నర్ చేసేస్తాం, పిల్లలు కూడా అందరం అంతే. దట్స్ ఇట్, గుడ్ నైట్. అండ్ మీ పిల్లలతో కూడా మీరు మంచి మంచి మెమరీస్ చేసుకోండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ నౌ. క్వారంటైన్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఈ టైంలో మీరు పిల్లలతో స్పెండ్ చేయడం, వాళ్ళని చదివించడం, వాళ్ళ గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, అలాగే మీ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. కాల్ దెమ్, టాక్ టు దెమ్ మోర్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్, క్రియేట్ బ్యూటిఫుల్ మెమరీస్. ఐ నో వీ ఆల్ ఆర్ వరీడ్ అబౌట్ ద క్వారంటైన్, బట్ about the lockdown, about the coronavirus, and if possible మీకు చేతనైతే ఎవరికైనా హెల్ప్ చేయండి, ఎస్పెషల్లీ మీకు వర్కర్స్ అట్లా ఉంటే ట్రై టు పే దెమ్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సెక్రటరీస్ ఆర్ హెల్పర్స్ ఆర్ ఎనీవన్, ప్లీజ్ పే దెమ్. వాళ్ళ పనికి రావట్లేదు ఇప్పుడు. ఇంకా అలాగే ఎంతోమంది పూర్ పీపుల్ హూ ఆర్ హోమ్లెస్ అండ్ నీడీ పీపుల్, ఇఫ్ పాసిబుల్ help them, and ask your children also to contribute a little bit from their pocket money to help other people. And be good, be safe, and stay home. That's it for today. Good night.